ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉప్మా చూపిపోతున్నా. ఉప్మా అంటే అది అందరికీ తెలుసు. డిఫరెంట్ స్టైల్స్లో కూడా చేసుకుంటారు. అయితే నేను ఏ స్టైల్లో చేస్తానో ఈరోజు చూపించేస్తున్నాను రండి. అయితే నేను ముందు బాండీ పెట్టేసుకొని ఒక కప్పు రవ్వ అయితే వేసుకున్నాను. ఇదైతే 3 మనుషులకైతే వస్తుంది. ఈ రవ్వని చక్కగా మనం వేయించుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చక్కగా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్నది మనం పక్కకు తీసేసుకుందాము. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో నేను పప్పులు కూడా ఏమి వేయట్లేదు. అయితే జీలకర్ర 1 స్పూన్, అయితే ఆవాలు 1 స్పూన్ వేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. 3 టమాటాలు అయితే వేసుకోవాలి. బాగా ఈ టమాటాలు మెత్తగా ఉడకాలి అంటే మనం ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకొని బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకొని చూడండి, మనకైతే ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం గంటితో అలా అన్నామంటే చక్కగా గుజ్జులాగా వచ్చేస్తుంది. కప్పు రవ్వకి 2 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్లో ఇప్పుడు ఉప్పు అంతా చెక్ చేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మనం మూత పెట్టేసుకొని వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మామూలుగా ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదా, గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, మనకైతే వేడివేడిగా స్పైసీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ఇదంతా మాకు తెలిసిందే కదా అనేసి అంటారా, అని నాకు తెలిసింది నేను చెప్పాలి కదా, అందుకే నాకు తెలిసింది నేను చెప్పే. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.